ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ఈరోజు కోర్టుల క్రైమ్ నెంబర్ 197/2004 అజిత్ నగర్ పోలీస్ స్టేషన్ కేసులో ముద్దాయిగా ఉన్న సతీష్ని పోలీసు వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి ఓల్డ్ టాక్టిక్స్ ప్లే చేస్తున్నారు. లాస్ట్ టైం కోడికత్తి ఎలా ప్లే చేశారు, దీంట్లో ఇప్పుడు క్యాట్ బాల్ లేకుంటే రాయసత్తి లాగా ఇది చేస్తున్నారు అని కోర్టుకి మనము ఇన్లైట్ చేసాము. కోర్టు మా వాదన ప్రతివాదన వినింది. కోర్టుకి కూడా మనం చెప్పాము, జగన్మోహన్ రెడ్డికి ఇతనికి ఎనిమిటీ ఏముంది, అసలు జగన్మోహన్ రెడ్డి అతనికి రాయితో కొట్టాయితే అతనికి వచ్చేది బెనిఫిట్ ఏముంది అని మేము కోర్టుకి కన్విన్స్ చేసాము. ఇప్పుడు అర్ధ గంటల దీని మీద ఆర్డర్ వస్తుంది. ఆ ఆర్డర్ ఏమొస్తుందో దాన్ని వెల్కమ్ చేస్తాము అని మనము విధానంలో మేమున్నాము. అదే పోలీసు లాయర్ ఏం లేదు, ఇతను ఇన్సికేస్ చేశారు. 200-300 ఇస్తాను కొట్టు అని చెప్తేనే చేశారన్నారు. కానీ అది కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ ఆఫ్ ద పోలీసు, మరి వాళ్ళ ఓన్ స్టేట్మెంట్కి ఇన్ ద ఐ ఆఫ్ లా ఈజ్ నాట్ వ్యాలిడ్ తెలుసా. పోలీసు ఎస్టాబ్లిష్ చేయాలి, కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ కన్సిడర్ చేయాలని మన కోర్టుకి ఇన్వైట్ చేశాం. ఈరోజు ఈ కేసులో ప్రాసిక్యూషన్ వారు సింపుల్ ఇంజరీ కూడా 307 కింద వస్తుంది, రిమాండ్కి పంపచ్చు అని వాదించడం జరిగింది. మేము ఇది లాసినేషన్ ఇంజరీ, ఈ ఇంజరీ ఏమాత్రం కూడా డెత్కి కాజు కాదు కాబట్టి ఇది అటెంప్ట్ టు మర్డర్ కింద రాదు. కాబట్టి రిమాండ్ని రిటర్న్ చేయమని చెప్పి కోరటం జరిగింది. అట్లానే ముద్దాయి యొక్క వయసు కేవలం 18 సంవత్సరాలు దగ్గర ఉండటంతో డాక్టర్ వద్దకు పంపించి ముద్దాయిని ఏజ్ని డిటర్మినేషన్ చేయమని చెప్పి మేము జడ్జి వారిని కోరటం జరిగింది. జడ్జి గారు ఇంకా ఆర్డర్ ఇవ్వాల్సి ఉంది. 107, 323, 324, 307 ఐపీసీలు, 120B ఈ సెక్షన్ల ద్వారా వాళ్ళు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ ముద్దాయికి జగన్మోహన్ రెడ్డికి ఏ విధమైనటువంటి ఎనిమిటీ లేదు కాబట్టి, ఈ ముద్దాయి శత్రుత్వం లేదు కాబట్టి చంపవలసినటువంటి అవసరం ఈ ముద్దాయికి లేదు అని మేము కోర్టులో వాదించడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.